అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో మనం వరలక్ష్మి వ్రతానికి వాయనం ఎలా ఇవ్వాలి, వాయన సామాగ్రిలో ఏమేమి ఉండాలి అనేవి చూద్దాము. అసలు వాయనం ఎలా ఇవ్వాలి అంటే ముందుగా మన ఇంటికి వచ్చిన ముత్తైదువుల్ని, అది ముగ్గురు కానీ 5 మంది కానీ కుదిరితే 9 మందిని కానీ, అది మీ అవసరాన్ని బట్టి మీ సౌలభ్యాన్ని బట్టి చూసుకోవచ్చు. ఇలాగ మనం ముత్తైదులు వాళ్ళని ఇంటిలోకి సంతోషంగా ఆహ్వానించి కూర్చోబెట్టి వారికి తాగడానికి ఏదన్నా ఇచ్చి తరువాత వారి పాదాలకి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి తర్వాత మాత్రమే వాయనం అనేది ఇవ్వాలండి. ఈ వాయనంలో ఏమేమి ఉండాలి అంటే పసుపు, కుంకుమ, గాజులు, తమలపాకులు, ఒక్కలు లేదా ఒక్కపొడి పొట్లాలు, పూలు, పండ్లు, చిల్లర నాణేలు, అలాగే శనగలు. ఇవి ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతం రోజు చేస్తే ఈ శనగలు అనేది వాయనంగా ఇవ్వాలి. అలాగే మన స్తోమతను బట్టి జాకెట్ ముక్క ఇవ్వచ్చు. కుదరదు అనుకుంటే ఇవ్వాల్సిన అవసరం లేదండి. బాగా స్తోమత ఉంటే ఇవ్వండి. లేకపోతే పసుపు, కుంకుమలు, పండ్లు, పూలైతే ఖచ్చితంగా ఉండాలి. గాజులు కూడా రెండంటే ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దండి. కనీసం 4 అన్నా తాంబూలంలో ఉండేటట్టు చూసుకోండి. అంటే 2 ఇస్తే అవి ఒక్కొక్క గాజు వేసుకోవడానికి సరిపోదు కాబట్టి గాజులు కనీసం 2 వేసుకోవాలి కాబట్టి 4 గాజులు తాంబూలంలో ఉండేటట్టు చూసుకోండి. ఇవన్నీ ఇస్తున్న వాయినం పుచ్చుకొట్టిన వాయినం అని 3 సార్లు చెప్పిన తర్వాత వారి కొంగులో అంటే పైట కొంగులో ఈ వాయినం ఇచ్చిన తర్వాత వారికి నమస్కరిస్తూ వారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని అక్షింతలతో ఆశీర్వాదం తీసుకున్నప్పుడు మాత్రమే ఈ తాంబూలం ఇచ్చిన ప్రతిఫలం అయితే మనకు పూర్తిగా దక్కుతుంది. కాబట్టి ఈరోజు వరలక్ష్మి పూజ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇలా ఆచరించి చూడండి. వారి ఇంటిలో ఆ శ్రీ మహాలక్ష్మి తల్లి తప్పక కొలువై ఉంటుంది. ఇలా ఆచరించి మీరు కూడా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మన వీడియోకి ఒక లైక్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.